జగన్నాథునికి ప్రతి సంవత్సరం 15 రోజుల జ్వరం ఎందుకు వస్తుంది? జగన్నాథునికి మాధవదాస్ అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. అనుకోకుండా ఒకరోజు ఆయన భార్య అనారోగ్యంతో చనిపోతుంది. అప్పటి నుండి 24 గంటలు జగన్నాథునికి పూజలు చేసుకుంటూ ఉండేవాడు. కానీ ఈయన మాత్రం ఒకటే పూట తింటూ జగన్నాథునికి 3 పూటలు నైవేద్యం పెట్టేవాడు. తన మీద తన భక్తునికి ఉన్న ప్రేమను చూసి జగన్నాథుడు చాలా సంతోషపడేవాడు. ఒకరోజు రాత్రి జగన్నాథుడు తింటూ ఉండగా మాధవదాస్ చూస్తారు. అలా ఎన్నోసార్లు తన దర్శనాన్ని కలిగించి తన ఇంట్లోనే భోజనం చేసేవారు. కానీ ఒకరోజు తన భక్తుడు మాధవదాస్ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. అప్పుడు జగన్నాథుడు ప్రత్యక్షమై ఆయన భక్తునికి సేవ చేసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత మాధవదాస్ జగన్నాథుని ఇలా అడుగుతారు, ప్రభువా, నువ్వే ఈ లోకానికి నాయకుడివి కదా, మరి ఒకేసారి నా అనారోగ్యాన్ని నయం చేయలేకపోయారా అని అడుగుతాడు. అప్పుడు జగన్నాథుడు నవ్వుతూ, ఓ మాధవ, నువ్వు ఈ జన్మలో ఈ దుఃఖాన్ని అనుభవించకపోతే మరో జన్మలో అనుభవించాల్సి వస్తుంది. నా భక్తుడు కష్టపడేది నేను చూడలేను. నీకు ఇంకా 15 రోజుల సమయం ఉంది. ఆ మిగిలిన దుఃఖాన్ని నాపై వేసుకుంటా అంటాడు. ఇలా ఈ కారణంగా జగన్నాథుడు ప్రతి సంవత్సరం 15 రోజులు తన భక్తుని కోసం అనారోగ్యంగా ఉంటాడు. అంతటి కరుణామయుడు మన జగన్నాథుడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.